ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఆంఫీ సర్టిఫైడ్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ అయిన శ్రీనివాస్ గారు ఉన్నారు. వీరితో ఈ రోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. హలో అండి శ్రీనివాస్ గారు. నమస్తే మేడం. ఇప్పుడు మార్కెట్ పరిస్థితి చూసుకున్నట్లయితే మనకి ఫాల్ లో ఉంది. ఆల్మోస్ట్ ఒక 15 to 20% వరకు మనకి డౌన్ లో నడుస్తుంది. కాబట్టి బేసిక్ గా ఇన్వెస్టర్స్ కి వచ్చే డౌట్ ఏంటి అంటే, ఈ టైంలో అసలు మనం ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా, అండ్ ఇన్వెస్ట్ చేసినా గానీ బెస్ట్ రిటర్న్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చా అనే డౌట్ అనేది కామన్ గా వస్తుంది. దీని గురించి చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫాల్ అనేది సహజం. ఎవ్రీ 7-8 years ఒకసారి ఏదో ఒక రీజన్తో మార్కెట్ దాని లెవెల్స్ని కరెక్షన్ చేసుకుంటుంది. ఓవర్ ప్రైస్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ అడ్జస్ట్ చేసుకుంటుంది మార్కెట్ అయితే. దానికి మనం రకరకాల పేర్లు పెట్టుకోవచ్చు. 1996లో అర్షద్ మెహతా అని పెట్టుకోవచ్చు, లేకపోతే 2000లో టెక్ బబుల్ అని పెట్టుకోవచ్చు, 2008లో సబ్ ప్రైమ్ అని పెట్టుకోవచ్చు, 2013లో ఒక రకమైన ఇబ్బంది వచ్చింది, తర్వాత 2020 17-18 టైంలో కూడా మార్కెట్ కరెక్షన్ అయింది, తర్వాత 20లో కరెక్ట్ అయింది కోవిడ్ వల్ల, యుక్రెయిన్ రష్యా వార్ దగ్గర కూడా కరెక్ట్ అయింది. ఇవాళ వచ్చిన ఇంటర్నేషనల్ గా కొంచెం మ్యాక్రోస్ అంతా ఇబ్బందికరంగా ఉన్నాయి కాబట్టి ఇవాళ కరెక్షన్ వచ్చింది. ఈ కరెక్షన్స్ అన్ని ఉండగా కూడా 1995లో స్టార్ట్ అయిన ఫండ్ ఇవాళకి 30 years కంప్లీట్ చేసుకున్న ఫండ్, ₹1,00,000 ఆ రోజు ఇన్వెస్ట్ చేసి ఉంటే ఈ క్రైసిస్లన్నింటినీ పట్టించుకోకుండా ఎవరైతే ఈ రోజు వరకు హోల్డ్ చేశారో వాళ్ళ వాల్యూ 1,86,00,000. చాలా రిటర్న్స్ బాగున్నాయి కదా, పర్సంటేజ్ కూడా మంచి పర్సంటేజ్. అది అట్లా కాదు, త్రూ ఎస్ఐపి మంత్లీ 10,000 ఇన్వెస్ట్ చేశారు. ఈ 30 years ఇన్వెస్ట్ చేస్తే 36,20,000 ఇన్వెస్ట్ చేశాడు. అతను ఈ రోజు ప్రజెంట్ వాల్యూ 19 crores 40 lakh చేంజ్. 19 crores 1,000 ఇన్వెస్ట్ చేసాడు అనుకుందాం, 1.9 CR. ఎన్ని ఇయర్స్ అన్నారు? 30 years. ఇది ఉదాహరణగా చేసుకుని మీరు ఒక కన్క్లూజన్ రండి, మార్కెట్ లో లాంగ్ టర్మ్ లో రిటర్న్స్ ఉంటాయా లేవా. రిటర్న్స్ ఉంటాయా లేవా అంటే, ఎందుకు రిటర్న్స్ జనరేట్ అవుతాయి? కంపెనీస్ బిజినెసెస్ మంచిగా ఉండాలి. షార్ట్ టర్మ్ సెంటిమెంట్స్ రకరకాల కారణాలతో రకరకాల ఇంటర్నేషనల్ గా కానీ డొమెస్టిక్ గా ఉన్న రీజన్స్ తో మార్కెట్ సెంటిమెంటల్ గా కరెక్షన్ అవుతుంది. అల్టిమేట్ గా ఏంటి, మనం ఎక్కడైతే ఏ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నామో ఆ కంపెనీస్ కి బిజినెస్ బాగుండాలి, ప్రాఫిట్స్ బాగా రావాలి, పర్ఫార్మెన్స్ బాగుంటే ఆబ్వియస్ గా వాళ్ళ స్టాక్ ప్రైసెస్ అన్ని పెరుగుతూ ఉంటాయి, మనకి రిటర్న్స్ వస్తాయి. ఒక 30 years తర్వాత, 30 years బ్యాక్, ఒక 20 years బ్యాక్ అప్పుడు ఉన్న పబ్లిక్ యొక్క లైఫ్ స్టైల్ ఒక్కసారి మనం చూసుకుంటే, ఈ రోజు ఉన్న మన లైఫ్ స్టైల్ చూసుకుంటే ఎంత తేడా ఉంది అంటే, ఒక 30 years బ్యాక్ అయితే కనుక పర్టికులర్గా మార్కెట్ మీద డిపెండెన్సీ అనేది లేదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నీ లైఫ్ స్టైల్లో మీరు వాడే ప్రతి వస్తువులో 80% మనం లోకల్గా దొరికే వస్తువులే. ప్రతిదీ కూడా ఏదో ఒక 20% ఉంటే ఇండస్ట్రీస్ నుంచి తయారయ్యేవి, అవి మనం కన్జ్యూమ్ చేసేవాళ్ళం. 80% ఐటమ్స్ అన్ని కూడా మన లోకల్ సోర్స్ నుంచి వచ్చేవే. అప్పుడు బిజినెసెస్ పెద్దగా లేవు. ఈ రోజు మీ పరిస్థితి ఏంటి? ఇంట్లో మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ పడుకునే వరకు మీరు వాడే ప్రతి వస్తువు 99% ఏదో ఒక ఇండస్ట్రీలో తయారవుతున్న ప్రొడక్ట్. మీ దగ్గర ఏమైనా తయారవట్లేదుగా, మీ ఓన్ గా ప్రొడ్యూస్ చేయట్లేదుగా. ఏమైనా కొన్ని ప్రొక్యూర్మెంట్స్ ఇంట్లో కావాల్సిన నీడ్స్ అయితే, ఫుడ్ నీడ్స్ తప్పితే అవి కూడా ఫార్మర్ దగ్గర నుంచే. అది కూడా మేబీ నెక్స్ట్ 5-10 years లో ఇండస్ట్రీగా ఫామ్ రావచ్చు. ఈ కంపెనీస్ బిజినెసెస్ అంటే, ఈ కంపెనీస్ బిజినెసెస్ గురించి కూడా పెద్ద మాట్లాడవసరం. మీ లైఫ్ స్టైల్, మనందరి లైఫ్ స్టైల్ ఇక్కడ నుంచి ఫార్వర్డ్ ఉంటుందా, లేకపోతే లాస్ట్ 30 years బ్యాక్ ఏదైతే సిస్టమ్ ఉందో ఆ సిస్టంలోకి ఫార్వర్డ్ వెళ్తాం కదా. అంటే బిజినెసెస్ అన్ని బాగుంటాయి, కన్జంప్షన్ బాగుంటుంది. ఇండియాలో ఇవాళ దగ్గర 60% పీపుల్ వర్కింగ్ పాపులేషన్ ఉన్నారు. వాళ్ళందరూ యాస్పిరేషన్స్ అన్ని మారిపోతున్నాయి. ఒకప్పుడు సింగిల్ బెడ్రూమ్ ఉంటే మంచి అచీవ్మెంట్, ఓన్ హౌస్ ఉండడం అచీవ్మెంట్. ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఉండడం అచీవ్మెంట్. ఒక 5-10 years బ్యాక్ వరకు ఇవాళ త్రిబుల్ బెడ్రూమ్ ఉంటే విల్లా అంటారు, విల్లా దాని నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం.
ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఫేజ్లో కన్జంప్షన్ ఎంత జరుగుతుంది? ఈ కన్జంప్షన్ అయితే ఆగదు. ఇండియాకి ఉన్న డిసడ్వాంటేజ్ పాపులేషన్ అంటారు, కానీ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నప్పుడు మనకి అడ్వాంటేజ్ కూడా. వీళ్ళందరికీ ఏదో కంపెనీ నుంచి ఐటమ్ అయితే ప్రొక్యూర్ కావాలి కదా, మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వాలి కదా. ఆ కంపెనీస్ బిజినెసెస్ బాగున్నంత సేపు ఇండియాలో బిజినెసెస్ బాగుంటాయి, మీ రిటర్న్స్ రీజనబుల్ గా ఉంటాయి. అబ్నార్మల్ గా 25%, 30% ఇయర్స్ ఏజియాలో వస్తుంది నేను చెప్పను, కానీ ఆ 12-13% అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కమింగ్ టు పాయింట్, ఈ రోజు 20% కరెక్ట్ అయినాయి కదా, కరెక్ట్ అయినా 20% కాదు, సబ్జెక్ట్ కరెక్షన్. దగ్గర సెన్సెక్స్ అండ్ నిఫ్టీ వాళ్ళ హైని ఆల్ టైమ్ హై నుంచి 12-13% మాత్రమే కరెక్ట్ అయింది. 12-13%. ఇంత పానిక్ సిచ్యువేషన్ కూడా 12-13% మాత్రమే కరెక్ట్ అయింది సెన్సెక్స్ అండ్ నిఫ్టీ. అట్లా కాకుండా ఇండిసెస్ చూసుకున్నట్టయితే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ లేదా నెక్స్ట్ 50 ఇట్లా కనుక మనం క్యాలిక్యులేట్ చేసింది దగ్గర 20-22% కరెక్ట్ అయింది. కొన్ని సెక్టర్స్లో స్కీమ్స్, పర్టికులర్గా మ్యానుఫ్యాక్చరింగ్ థీమ్ కానివ్వండి, డిఫెన్స్ థీమ్ కానివ్వండి, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ థీమ్ కానివ్వండి, ఇవన్నీ కూడా మోర్ దాన్ 25% కరెక్ట్ అయినాయి. ఏం జరిగింది? జనరల్గా కేస్ స్టడీ 1-2 అని ఒక 2 కేస్ స్టడీల గురించి మాట్లాడుకుంటే, ఒకటి 2008 పీక్లో ఉన్నప్పుడు 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ప్రజెంట్ ఈ రోజు ఉన్న వాల్యూ 8,30,000. 2008 మదర్ ఆఫ్ కరెక్షన్ అంటాం మార్కెట్స్కి. దగ్గర ఆ టైంలో 2008 పీక్ నుంచి 57% మన మ్యూచువల్ ఫండ్స్ కరెక్ట్ అయినాయి. 57% కరెక్ట్ అయ్యాయి. 12-13% అన్నారు మీరు, దీనికి ఎంత పానిక్ అవుతుంది? 12-13 అంటే 20-25% మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఫండ్స్. 57 అంటే లాంగ్ 57% కరెక్ట్ అయినప్పుడు, ఆ రోజు మార్కెట్ బాగున్నప్పుడు ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్ వాల్యూ 1 lakh ఇన్వెస్ట్ చేస్తే ఇవాళ 8,30,000. ఆ రోజున పానిక్ సిచ్యువేషన్ లో ఎవరైతే 1 lakh ఇన్వెస్ట్ చేశారో వాళ్ళ వాల్యూ 19 lakhs చేయండి. ఈ ఉదాహరణ ఆలోచిస్తే మీరు ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడమే కరెక్ట్ కదా. రెండో కేస్ స్టడీ కోవిడ్ లో కూడా జాన్ ఫస్ట్ ఎవరైతే 1 lakh ఇన్వెస్ట్ చేసి ఉంటే ఈ రోజు 2,76,000 రీజనబుల్ రిటర్న్. అప్పుడు ఎంత పడింది పర్సెంటేజ్? 27-28% కరెక్ట్. 27-28% కరెక్ట్ అయింది. అదే April 1st కనుక అదే 1 lakh ఇన్వెస్ట్ చేసి ఉంటే 3 months వేరియేషన్ లో ఈ రోజు 4,22,000. దగ్గర 1,50,000 ఎక్స్ట్రా. అండ్ ఈ ఉదాహరణ చూస్తే ఏమవుతుంది అంటే, లాస్ట్ ఓల్డ్ సినారియోస్ అని చూస్తే కూడా ఇది రైట్ వాల్యుయేషనే, ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ ఆ రోజు ఉన్న సిచ్యువేషన్, ఆ రోజు ఉన్న దానికి అనుగుణంగా మనం మాట్లాడుతున్నాం. ఎగ్జాంపుల్స్ అయితే తీసుకోగలుగుతున్నాం. ఎగ్జాంపుల్స్ తీసుకున్నంత పాటు ఇవాళ ఉన్న మార్కెట్లో ఉన్న యాక్చువల్గా ఉన్న సిచ్యువేషన్ ఏంటనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు మార్కెట్స్ పడుతుంది? మేజర్ రీజన్ రూపీ డిప్రిసియేషన్. ట్రంప్ గారు ఏ రోజు ఏం మాట్లాడుతుందో తెలియదు. ఆయన ఏదైనా ఇబ్బందికరంగా మాట్లాడినప్పుడు ఆ దేశానికి అనుకూలంగా మాట్లాడుకున్నప్పుడు, ఇబ్బందికరంగా అని కూడా నేను అన్నాను, ఆ దేశాలకు అనుకూలంగా మాట్లాడుకున్నప్పుడు మన మార్కెట్స్ ఇబ్బందిగా ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు రిజాల్వ్ అవుతాయి అనేది ఇమీడియట్ గా ఈ స్టేజ్ అయితే మనం చెప్పలేము. అంటే ఇంకా ఏమన్నా పెరిగే అవకాశం, ఫర్దర్ గా ఫాల్ కూడా ఉండే అవకాశం కూడా ఉంది. లేదని అయితే 100% చెప్పలేం. ఇండియాలో ఐటమ్ సెల్ చేయాలి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కి 100% యాడ్ చేసి ఇక్కడ సెల్ చేస్తున్నాం. అంటే 100 రూపీస్ వచ్చేదాకా అన్ని యాడ్ అవుతాయి. 100 రూపీస్ కి మనం బై చేయాల్సిన ఐటమ్ ని 2,000 రూపీస్ 200 రూపీస్ బై చేయాల్సి వస్తున్నప్పుడు వాళ్ళకి డిమాండ్ పెద్దగా లేదు ఇక్కడ. ఇవి మీరు ఏదైతే టారిఫ్స్ మా ప్రొడక్ట్స్ మీద వేస్తున్నారో, మేము కూడా మీ ప్రొడక్ట్స్ మీద మేము కూడా టారిఫ్స్ వేస్తామని ట్రంప్ చెప్తున్నాడు. అంటే నువ్వు 100% వేస్తే నేను 100% వేస్తా అంటున్నాడు. అప్పుడు ఏమవుతుంది? ప్రైస్ ఫైటింగ్ జరిగింది. ప్రైస్ ఫైటింగ్ లో మనం వెనకబడిపోతాం. ఆ టైంలో మన కంపెనీస్కి ఏమన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయేమో అని ఇవాళ ఉన్న డౌట్. అదే రిజాల్వ్ అవుతుంది. మినిస్టర్స్ అందరూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ గవర్నమెంట్ ఆఫ్ అమెరికా కానీ మాట్లాడుతున్నారు. దాన్ని ఏదో పాయింట్ ఆఫ్ టైంలో సెట్ చేసుకుంటారని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అది ఇమీడియట్ గా జరిగితే హ్యాపీనే. కొంచెం ల్యాగ్ తీసుకుంటే ఆ ఎఫెక్ట్ అయితే మన మార్కెట్ మీద ఉంటుంది.
ప్రీవియస్ దాంట్లో కూడా రిజాల్వ్ అయినాయి, సిచ్యువేషన్ బేస్డ్ అయి ఉంటాయి. సిచ్యువేషన్ బేస్ అయి ఉంటాయి కదా. ఇప్పుడు కూడా ఈ సిచ్యువేషన్ ఎప్పటికి రిజాల్వ్ అవుద్ది అనే దాని మీద మనం ఆధారపడి ఉంటుంది. మీరు ఏదైతే ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం అనుకుంటున్నారు, దానికి మీకు బ్యాడ్ టైం గుడ్ టైం అని ఏముండదు. మీరు ఏ పాయింట్ ఆఫ్ టైం లో స్టార్ట్ చేయొచ్చు. దాని గురించి పెద్దగా మార్కెట్ కండిషన్ ఇవన్నీ ఆలోచించవసరం లేదు. ఎలాగో లాంగ్ టర్మ్ పెట్టుకుంటాం కాబట్టి అప్పుడు రిజాల్వ్ అవుతే ఫ్లోస్ అండ్ హైస్ అనేవి మనం ప్రిపేర్ అయ్యి ఇన్వెస్ట్ చేసుకోవాలి. అప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉండటం వల్ల కూడా మీకు యూనిట్స్ అక్యుములేట్ అవుతా ఉంటాయి. వరస్ట్ ఫేజ్ లో, బుల్ ఫేజ్ లో ఉన్నప్పుడు మీకు రిటర్న్ జంప్ అవుతా ఉంటుంది. అలాగే మీరు ఏదైనా ప్రిన్సిపల్ అమౌంట్, ఒక లంసమ్ అమౌంట్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, 100% ఇన్వెస్ట్ చేయడానికి ఇది రైట్ టైం కాదు. మీరు ఏదైతే ఒక లంసమ్ అమౌంట్ మీ దగ్గర ఉన్న అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక ఒక 25% ఈ లెవెల్లో ఇన్వెస్ట్ చేసిన మిగతా అమౌంట్ని నెక్స్ట్ 6 months లో ఇన్వెస్ట్ చేయండి. అది డైలీ ఇన్వెస్ట్ చేసుకుంటే ఇంకా బెటర్. లేదా మార్కెట్ టైమింగ్ని బట్టి మార్కెట్ ఏమైనా ఫాల్ ఉంటే అప్పుడు చూస్తా అంటే అది కూడా కరెక్ట్ వేనే. కాకపోతే అంత మార్కెట్ టైమింగ్ చేయడం మన వల్ల కాదు. దానికి ఎస్టీపీ మేనర్లో ఇన్వెస్ట్ చేయండి. ఏదైనా ఒక లిక్విడ్ ఫండ్లో పార్క్ చేసి ఒక 6 months లో ఇన్వెస్ట్మెంట్ అయ్యేటట్టుగా మీరు ప్లాన్ చేసుకోగలిగితే బెటర్, కొంచెం రీజనబుల్ గా ఉంటుంది. అంటే ఒకేసారి ఇక్కడ నుంచి కూడా ఇంకో 10% మార్కెట్ ఫాల్ అయింది అనుకోండి, కష్టం. మనం డైరెక్ట్ గా మన పోర్ట్ఫోలియోలో 10-15% ఫాల్ కనపడుతుంటే ఎంత మనం లాంగ్ టర్మ్ ఉందాం అనుకున్నా కానీ ఈ రోజు అయితే మార్కెట్ లో నిలబడలేకపోవచ్చు. అదే ఆ రిటర్న్ ఆ ఫాల్ అనేది కొంచెం తక్కువ కనపడుతుంది అనుకోండి, మనకు కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఆ మేనర్ లో ఎస్టీపీ మేనర్ లో కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్ మీతో మినిమం 5 to 7 years హోల్డింగ్ టైం మార్జిన్ ఉన్నాళ్ళు మాత్రమే మ్యూచువల్ ఫండ్ లోకి వస్తే ఇబ్బంది ఉండదంట. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ అడ్వైస్. థ్యాంక్ యూ అండి.